జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ మంగళకరమైన రోజున నువ్వు కోరిన గొప్ప శుభవార్తని నేను నీకోసంగా తీసుకొచ్చాను. ఏమాత్రం కూడా ఈ దుర్గమ్మ మాటల్ని అలక్ష్యం చేయకుండా ఇప్పుడే జాగ్రత్తగా విన్నావంటే నీ జీవితం మారుతుందమ్మా. మార్చడానికే కదా ఈ దుర్గమ్మ ఉన్నది చెప్పు. ఇక కంగారు పడకుండా ఈ అమ్మ చెప్పేది జాగ్రత్తగా విను. ఇలా చూడు, నీ జీవితంలో కొన్ని ఆలస్యం అవుతున్నాయంటే నిన్ను మరింత దృఢంగా చేయడం కోసం మాత్రమే. నువ్వు కోరిన డబ్బు అనేది ఉంటే దానిని మోయగలిగే దానివి కాదమ్మా. భగవంతుడు నిన్ను ఆపాడు. ఎందుకంటే నీ ఆలోచన పెరగాలి, నీ ఓర్పు పెరగాలి, నీ విశ్వాసం మరింత ఎక్కువగా దృఢంగా మారాలి. నువ్వు అడిగింది చిన్నది కాదు కదా. అంతేకాదు, నువ్వు అడిగింది కేవలం నీ దగ్గర అవసరానికి మాత్రమే అడిగావు. కానీ భగవంతుడు ఇవ్వబోతుంది చాలా పెద్దదమ్మా. అలానే శాశ్వతమైంది అందించబోతున్నాను. ఇక ఇది సాధారణమైన రోజు కాదమ్మా. ఈ మంగళకరమైన రోజు నీ జీవితంలో గొప్ప శుభవార్తని నేను అందించబోతున్నాను. అవును, నీ జీవితంలో ఒక మార్పు మొదలవబోతుంది. గతంలో నువ్వు కోల్పోయినవి తిరిగి ఇచ్చే సమయం అనేది నీకు రాబోతుంది. మూసుకుపోయిన అన్ని తలుపులు తెరుచుకుంటాయి. నీ కోసం వచ్చే సమయాన్ని నువ్వు చూస్తావు. నీకు వచ్చే డబ్బు కేవలం నోట్లు కాదు, నీ గౌరవాన్ని అందిస్తుంది. నీ కుటుంబంలో శాంతిని తెస్తుంది, నీ ముఖంలో నవ్వుని తెస్తుంది. భగవంతుడు నీ కన్నీళ్లను లెక్కపెట్టాడు. నువ్వు రాత్రిలో ఎవరికీ తెలియకుండా ఎన్నోసార్లు ఏడ్చావు కదా. నీకు గుర్తులేదు, కానీ నాకు బాగా తెలుసు. నీ కన్నీళ్లు వ్యర్థం కాదమ్మా. అలానే ఈ దుర్గమ్మ అన్ని విధాల నీకు జీవితాన్ని మార్చబోతున్నాను. విత్తనాల ఫలితం, నువ్వు నాటిన విత్తనాల ఫలితం రాబోతుంది. ఈ దుర్గమ్మ నాటిన ప్రతి విత్తనం కూడా మంచి చెట్టుగా మారబోతుంది. ఆ చెట్టు నీకు ఫలాలను ఇవ్వబోతుంది. నీ ఊహల కంటే కూడా ప్రణాళిక అనేది పెద్దది. నువ్వు ఊహించిన డబ్బు ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, లేదా నువ్వు చేసే కష్టమే కావచ్చు, ఒక మంచి ప్రతిఫలంగా నీ దగ్గరికి వస్తుంది. ఇలా నువ్వు ఊహించినట్టు విధంగా తారాస్థాయిలో నీ దగ్గరికి చేరుతుంది. నీ మనసుని మూసేసుకోవద్దు. భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. కానీ ఒక పని భగవంతుడికి అప్పగించావు కదా, కాబట్టి తప్పకుండా నమ్మకం అనేది ఏర్పరచుకోవాలి. నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలను మూసివేయకు. అలానే నీలో ఉన్న నమ్మకాలను కూడా మూసివేయకు. ఖచ్చితంగా నువ్వు తప్పకుండా శుభవార్తను వింటావు. అలానే నమ్మకం కోల్పోవద్దమ్మా. భయాన్ని పోషించకు. కృతజ్ఞతతో ఉండి ఎదురు చూడు. ఈ విశ్వాసం అనేది నీ జీవితాన్ని మారుస్తుంది, అద్భుతాలు జరిగేలా చేస్తుంది. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు చాలు. ఇదిగో, ఇప్పుడు ఒక్క క్షణం ఆగు. నీ గుండె మీద చెయ్యి పెట్టుకుని ఈ దుర్గమ్మ మాటలు మౌనంగా విను. దుర్గమ్మ, నా జీవితంలో ఎన్నో పనులు చేశావు, ఎన్నో సహాయాలు అందించావు. అలానే ఈ సందేశాన్ని నేను వింటున్నాను అంటే ఏదో ఒక కారణమైతే ఉండే ఉంటుంది. నా జీవితంలో ఒక అద్భుతం అయితే నా దుర్గమ్మ చేయబోతుంది అని చెప్పి నీ మనసులో ఒక్కసారి నాకు ధన్యవాదములు చెప్పుకో. ఈ నెల ఆఖరిలోగా ఒక అద్భుతమైన ఒక శుభవార్తను నీకు అందేలా చేస్తాను. నేను నిన్ను సిద్ధంగా చేయబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఇప్పటి వరకు డబ్బు ఆగిపోయింది కదా. భగవంతుడు కొన్ని తీసేసినవి అవి అనవసరమైనవి. భయపడకు. నిన్ను మరింత ఎక్కువగా దృఢపరుచుకో. సిద్ధంగా ఉండు. అలానే ఈరోజు నేను నీకు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పబోతున్నాను. నువ్వు వింటున్నావంటే యాదృచ్ఛికం కాదమ్మా. నేను నిన్ను విడిచిపెట్టలేదని నీకు గుర్తు చేస్తున్నాను. భగవంతుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు నీతో చెప్పబోతున్నాడు. నువ్వు అనుకున్నట్లుగా నిన్ను ఎప్పుడూ కూడా నేను ఆపలేదు. నేను నిన్ను పెద్దగా ఆశీర్వదించాను. డబ్బు ఆగిపోతే అది శాపం కాదు. నువ్వు అనుకుంటున్నావు కదా, నా జీవితం ఎక్కడ ఆగిపోతుందో, ఎంత ప్రయత్నించినా డబ్బు రావట్లేదు, అన్ని తలుపులు మూసుకుపోయాను అనుకుంటున్నావు. డబ్బు ఆగిపోవడం శిక్ష కాదమ్మా, రక్షణ. భగవంతుడు నీకు ముందే డబ్బు ఇచ్చుంటే అది నిన్ను ఎంతో దూరం తప్పులు చేసేలా చేస్తుంటుంది. నిన్ను భగవంతుడు అన్ని రకాలుగా ఆపాడు, కాపాడాడు. అలానే నువ్వు కోరిన విధంగా ఎన్నో రకాలుగా అవకాశాలు అందివ్వలేదు. కొన్ని సమయంలో కేవలం భగవంతుడు తప్పు కాదు,
నిన్ను తప్పుదోవ పట్టించలేదు. సమాజంలో నేను తప్పుడు వ్యక్తిగా చూపించకుండా, నీలో గర్వం అహంకారం లేకుండా అన్ని రకాలుగా నిన్ను కాపాడుకుంటూ వచ్చాను. కొన్ని మార్గాలు సులభంగా అనిపించినా వాటిలో శాంతి ఉండదు. అందుకే భగవంతుడు నీ కళ్ళ ముందు భగవంతుని మీద నింద మోపించుకోవడానికే సిద్ధంగా ఉన్నారు. కానీ నీవు మాత్రం ఎక్కడా కూడా ఎవ్వరి దగ్గర కూడా తప్పుడు వ్యక్తిగా నిలబడకూడదు అనేదే ఆయన తపన. అందుకే నువ్వు త్వరగా డబ్బు రావాలనుకుంటే ప్రతిసారి కూడా అది ఆలస్యం అవుతూ వచ్చింది. అలానే సమాజం నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపించాలని చాలామంది ఎన్నో రకాలుగా నిన్ను నరదృష్టితో ఇలా చూసే విధానంలో తప్పుడు విధానంతోనే చాలా రకాలుగా నీకు తెలియకుండా నీ వెనుక తిరుగుతున్నారు. అన్నీ కూడా చెప్పాలి అంటే నీ మనసుని కాసేపు కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటే నీకే తెలుస్తుంది. అది శిక్ష కాదమ్మా, అలానే నీ తప్పు కాదు. కేవలం నువ్వు కాపాడడం కోసం మాత్రమే కొన్ని రకాల ఆలస్యాలు జరిగాయి. నీలో ఏం మార్చింది దుర్గమ్మ, ఏ మనసు ఏ విధంగా మారబోతుంది అనేది గనుక నువ్వు తెలుసుకున్నట్లయితే నీ మనసు మరింత శుద్ధి అవుతుంది. నీ మనసు అనేది పవిత్రమవుతుంది. భగవంతుడు ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ఆలస్యం, ఏది మనకు మంచిది కాదు, ఇలా అన్నీ కూడా చూసి అన్నీ నీకు అర్థమయ్యేలా చేస్తాను. ఇప్పుడు నువ్వు అన్నీ నేర్చుకున్నావు. ఓర్పు, సహనంతో, ఆలోచనలతో ఖర్చు విలువ, డబ్బు విలువ, ఇలా జీవితంలో ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఇవి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది, అలానే ఇది నిలవకపోతే ఎన్ని అవసరాలకు ఉపయోగపడేటువంటి డబ్బు చేతిలో లేకపోతే ఎంత బాధపడతామన్న విషయాల గురించి నీకు అవగతం వచ్చే ఉంటుంది. ఈరోజు నీకు స్పష్టంగా ఏం చెప్తున్నాను అంటే, నువ్వు కోల్పోయింది ఏదైతే కోల్పోయావో, ఏదైతే పొందలేదని బాధపడుతున్నావో అది నీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు నువ్వు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నావు. అన్నిటికీ తగ్గట్టు శక్తి సామర్థ్యాలున్నాయి. కాబట్టి ఇప్పుడు నీకు భగవంతుడు ఇవ్వడానికి ఎలాంటి అడ్డు అదుపు లేదు. నీ జీవితంలో ప్రకాశవంతమైన వెలుగుని పంపబోతున్నాను. చెప్పాలంటే ఈ నెల ఆఖరిలోగా నువ్వు ఆశించిన, ఊహించిన గొప్ప జీవితాన్ని నీకు కలిగించబోతున్నాను. ఈ దుర్గమ్మ అనుగ్రహం అనేది కేవలం తాత్కాలికమైనది కాదు, శాశ్వతం. కాబట్టి నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా రేపటి రోజున ఖచ్చితంగా నీకు నీ జీవితంలో పూర్తిగా శాశ్వతంగా ఉండే సంతోషాన్ని, ధనాన్ని అన్నిటినీ అందించబోతున్నాను. ఇది మాత్రం మర్చిపోకు. ఈ దుర్గమ్మ నీకు శాశ్వతంగా ఉండే ప్రతి దాన్ని కూడా అందిస్తాను. నువ్వు దాన్ని అర్థం చేసుకో చాలు. ఇది నీకు అవసరమా కాదా, ముఖ్యమా కాదా అన్నది ఖచ్చితంగా నువ్వు ఆలోచించాలి. మిగతాదంతా ఈ దుర్గమ్మకి అప్పగించే. కాబట్టి ఈ విధంగా నీకు చెప్పాలి అంటే, నీ జీవితం అనేది ఎండిపోయిన చెట్టులా లేదు, మళ్ళీ చిగురించేలా చేస్తున్నాను. నీ భవిష్యత్తులో నీకు తెలియని కొన్ని విషయాలను నీకు అందించబోతున్నాను. అన్ని రకాలుగా కూడా నీకు అర్థమయ్యేలా, జీవితం అంటే ఏంటో తెలిసేలా నీకు నేర్పిస్తున్నాను. మళ్ళీ గుర్తు తెచ్చుకుని నీ దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు ఏమాత్రం అహంకారం చూపించకు. నీ మనసుని మార్చుకోకు. నువ్వు దైవ పూజలకు కానీ, దైవ నామస్మరణకు కానీ, దైవానికి కానీ దూరంగా అయిపోతావు. కాబట్టి నీకు అహంకారం అనేది రానివ్వద్దమ్మా. ఒక్కసారి అహంకారం నీ చేతిలోకి వచ్చిందా, అమాంతం అది నిన్ను ముంచేస్తుంది అని గుర్తుపెట్టుకు. కాబట్టి పొరపాటున కూడా అహంకారాన్ని నీ చేతిలోకి అస్సలు రానివ్వకు. ఈ దుర్గమ్మ చెప్పే మాటలు నీకు అర్థమవుతున్నాయి కదా. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావు అంటే అన్నీ మారుతాయి. ఈ దుర్గమ్మ అన్నీ మారేలా చేసి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. కొండంత అండగా ఈ దుర్గమ్మ నీకు తోడు ఉండగా నీకు భయమేల తెల్లి. హాయిగా నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.